విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎమ్మెల్యే పేపీ నాయన ఎంఆర్ఓలు ఇక్కడ డిప్యూటీ ఎంఆర్ఓలు వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఇక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. కొనుగోలుకు సంబంధించిన చర్యలు అన్ని త్వరగా తీసుకోవాలని అధికారులకు సూచించారు పేపీ నాయన. రైతు నష్టపోయే పరిస్థితి, రైతు నష్టపోయే సన్నివేశం అనేది ఎక్కడ కూడా ఉండకూడదు అనేటువంటిది నా ఆకాంక్ష, నా ఉద్దేశం. ఇప్పుడు ఏంటంటే బస్తాలు బరువు వరకు ఎక్సెస్ ఇవ్వడం అది ఎప్పుడు కూడా ఉన్నదే, ఎప్పుడు ఉన్నది ఆనవాయితీ. కానీ దానికి మించి ముక్క అవుతుంది ఇంకా ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని నేను రిజిస్టర్ చేశాను. దానివల్ల కొన్ని మిల్స్ బీజీలు తీగిపోవడం, కొన్ని మిల్స్ తీయడం, ఇది ఇబ్బంది అయింది. ఇప్పుడు వస్తున్నటువంటి దాన్ని ఏది కూడా ముక్క అయ్యే పరిస్థితి లేదు. నేను మిల్లర్స్ అందరితో కూడా మాట్లాడతాను. ఎట్టి పరిస్థితుల్లోనే డిపార్ట్మెంట్ అందరికీ నేను చెప్పింది ఏంటంటే నెలాఖరు కల్లా 80% ధాన్యం సేకరణ పూర్తి అయిపోవాలనేటువంటిది నేను చెప్పినటువంటిది. దానికి అవసరమైతే మీద ఇంకెవరికైనా మాట్లాడాలన్నా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, జేసీ గారుకి ఆర్డీఓ గారు విన్నవిస్తారు. ఇంకా మీదకి ఇంకెవరితోనైనా మాట్లాడాలన్నా అవన్నీ కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితులు నెలాఖరికి, ఎందుకంటే జనవరి 1st వీక్ నుంచి అందరు కూడా పండగ మోడ్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి సంతోషంగా రైతు అన్నాడు సంతోషంగా పండగ జరుపుకోవాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, అధికారుల యొక్క ఆకాంక్ష, ముఖ్యంగా మా ఆకాంక్ష. కాబట్టి 80 to 90% ధాన్యం సేకరణ అనేది నెలాఖరికల్లా కంప్లీట్ అయిపోవాలి. ఎక్కువ ఇబ్బంది పడుతుంది అంటే ఎక్కువ స్టాక్ ఉండేది, మంచి పంట రావడం వలన, ఇతర పంటలు తగ్గిపోవడం వలన, ప్యాడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎక్కువ ఒత్తిడి అనేది బొబ్బిలి మండలంలోని, తెల్లం మండలంలోని